అనుద్ రెడ్డి గారు ప్రతిసారి ఎప్పుడు మాట్లాడినా కానీ సరే మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే జడ్చలకు ఎన్నాడు కూడా అభివృద్ధి చేయలేదని చెప్పి ఎక్కడ మాట్లాడినా కానీ సరే మరి పొంతలు లేని మాట్లాడడం జరుగుతుంది. నిన్న వారు మాట్లాడింది మార్కెట్ అభివృద్ధి విషయంలో ఫౌండేషన్ వేసుకుంటా లక్ష్మారెడ్డి గారు 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నాడు, ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఎలాంటి మార్కెట్ కోసానికి డెవలప్మెంట్ చేయలేదంటని చెప్పి నిన్న మాట్లాడడం జరిగింది. దాన్ని నిరూపించడానికి కోసానికి ఈరోజు మీడియా ముందర మేము ఈరోజు మరి చూపించడానికి రావడం జరిగింది. మా పార్టీ తరఫున ఈరోజు ఏదైతే ఉందో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు 2014లో 6 నెలల అధికారంలో రాగానే హరీష్ రావు గారిని తీసుకొచ్చి 2,70,00,000 4 షెడ్ల కోసానికి నిర్మాణానికి కోసానికి భూమి పూజ చేయడం జరిగింది. సాక్ష్యంగా ఈరోజు మేము అది చూపించడం జరిగింది. కాబట్టి ఎలాంటి అభివృద్ధి చేయలేదంటే చెప్పి మార్కెట్ చేయలేదంటే చెప్పి మరి ఎమ్మెల్యే గారు మాట్లాడడం జరిగింది. దాదాపు ఏదైతుందో కాటన్ మార్కెట్ ఆ రోజు 2004లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మరి ఎవరు చేయడానికి సాహసం చేసి 40 ఎకరాల భూమిని ఒప్పించి విజయ్ కుమార్తో ఒప్పించి కాటన్ మార్కెట్ కట్టించిన ఘనత మరి లక్ష్మణ్ సార్. అందులో భాగంగా ఈరోజు రైతులు ఏదైతుందో ఆంధ్రప్రదేశ్ అధికారంలో ఉన్నప్పుడు రైతులు ఏదైతే దూదింబి నది మీద ఒక్క చెక్ డ్యామ్ కూడా ఇంతకుముందుకు నిర్మాణం లేకుండే మరి సార్ కష్టపడి దూదింబి నది మీద ఈరోజు చెక్ డ్యాములు కట్టించి 2 పంటలు సమృద్ధిగా పండడానికి కోసం రైతులకు మేలు చేసిన నాయకుడు మరి లక్ష్మణ్ సార్ అంటని చెప్పి మనం చేస్తున్నాం. వాస్తవంగా సీసీఐ జడ్చల్లో సీసీఐ పత్తి రైతులు పండిస్తే ఎక్కడో నంద్యాల ఆంధ్రాకు పోతుండే ఈరోజు జడ్చల కొనుగోలు కేంద్రం ఉండాలంటని చెప్పి మరి సార్ ఎమ్మెల్యేగా అయినప్పుడు మరి కేంద్రంతో కొట్టాడి సీసీఐ కొనుగోలు తీసుకొచ్చిన ఘనత మరి లక్ష్మణ్ సార్ అని చెప్పి మనం చేస్తున్నాం. ఈరోజు మరి లక్ష్మణ్ సార్ గారు ఇది ఒక్కటే కాకుండా గ్రామాల్లో పండించిన పంటను జడ్చలో తీసుకురావడానికి రైతులకు ఇబ్బంది అవుతుందని చెప్పి ఆలోచన మేరకు ఏదైతుందో మా యొక్క ప్రభుత్వం ఉన్నప్పుడే రైతులకు కొనుగోలు కేంద్రాలు గ్రామాలు ఏర్పాటు చేసిన ఘనత మరి టీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కింది. మరి ఏదైతే ఉందో అనుద్ రెడ్డి గారు లేనిపోని ఏదో అబ్బండాలు వేయడానికి కోసానికి మాట్లాడడం జరుగుతుంది. నిజంగా అభివృద్ధి అనేది జరిగిందంటే మా యొక్క లక్ష్మణ్ సార్ ఉన్నప్పుడే జడ్చల సమృద్ధి అభివృద్ధి జరిగిందంటని చెప్పి మీడియా ద్వారా తెలియజేస్తున్నాం.